సాయంకాలంలో బయట తిరిగేసిన తర్వాత ఆకలేసి నా ఫేవరెట్ టిఫిన్ స్పాట్‌కైతే వెళ్ళిపోయామండి సాయి ఉపహార్‌కి. అక్కడ నా ఫేవరెట్ 30 ఇడ్లీ అలాగే రైస్ బాత్ మీ అందరికి కూడా చూపించబోతున్నాను. 30 ఇడ్లీ అంటే ఇది ఈ తట్టెలో వేస్తారనమాట. తట్టెలో పిండి వేసిన తర్వాత ఈ బాహుబలి బాండీలో పెట్టేసి ఉడికించేస్తారు వాటర్ స్టీమ్ తోటి. మంచిగా కొత్తిమీరని చిన్న చిన్నగా తరిగేసి పిండిలో కలిపేసి మంచిగా ఈ తట్టెలో పెట్టేసి స్టీమ్ చేస్తారనమాట. చాలా చాలా సాఫ్టీగా ఉంటాయి. ఒక్కొక్కటి 20 రూపీస్ అండి. చిన్నపిల్లలైతే ఒకటి సరిపోతుంది. పెద్దోళ్ళైతే ఒక ఇడ్లీతో పాటుగా చిన్నదేమన్నా రైస్ ఐటెమ్ తీసుకుంటుంటారు. అదేంటో తుమ్కూరు మొత్తానికి ఎక్కడ చూసినా ఒకటే చట్నీ ఏస్తారండి. అది మనం ఏ ఐటెమ్ తీసుకున్నా గానీ. ఆ చట్నీతో పాటుగా మనకి ఇలాగా ఒక మసాలా వడ గానీ, బజ్జీ గానీ అడిషనల్‌గా ఇస్తుంటారు. మంచి సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీని అట్లా తుంచుకొని చట్నీలో ముంచుకొని నోట్లో పెట్టుకొని తింటుండుంటే అబ్బబ్బబ్బా! నవ్వుతో నా భవిష్యత్తు అనమాట. ఇప్పుడైతే నా స్టార్ ఐటెమ్ వచ్చేసింది. నా పులావ్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటదండి. చాలా కమ్మగా, ఫ్లేవర్‌ఫుల్‌గా అన్నీ సమపాల్లో సరిపోతుంటాయి. వీళ్ళు మాత్రం ఇక్కడ పులావ్‌ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారండి. ఈ చట్నీ కలుపుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. స్టే ట్యూన్ టు ఛత్రపతి శివ తేజ. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.